బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము అనే మాట గత 4-5 రోజులుగా స్పష్టంగా చెప్తున్నారు. వారు దానికి వ్యతిరేకంగా వారు రాజీనామాకు కూడా సిద్ధపడరు. నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు, ఇది రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారు అనే మాట కూడా వారు చెప్పారు స్పష్టంగా. దీని వెనకాల ఇంకొక ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ఎజెండా ఉందన్న విషయాన్ని కూడా వారు పరోక్షంగా తెలియజేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా. మరి మీతో అన్న ఆయన ఎవడో ఆయన ఒక్కసారి జీవన్ రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పండి. మరొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ లాక్కున్నాడు, కొనుగోలు చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు మేము కేవలం ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు జాయిన్ అవుతుందని చెప్తున్నారు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఈ మాట. ఆ రోజు వాళ్ళందరికీ కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం, మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేశారు. లేకపోయింటే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు కదా. కోర్టు కూడా వెళ్ళింది. వీళ్ళు ఏం జరిగింది ఆ రోజు? కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు, మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం 2/3 మెజారిటీతోని విలీనం చేయడం జరిగింది, కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు, చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు చెప్పింది తీర్పు. ఈ మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమైనా, ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అడగలేదా? ఇంటింటిపై కండవ కప్పుకుంటే సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటింటిపై కండవ కప్పుకొని, కేసీఆర్ ఏం కండవ కప్పలేదు ఎవరికి, అందరికందరూ వచ్చి జాయిన్ అయ్యింది చట్ట ప్రకారం. అదే శ్రీనివాసరెడ్డి గారిని రెస్పాండ్ కమ్మని చెప్పండి, వారే కదా ముందు శాసనసభలో స్పీకర్కి ఆ రోజు తప్పు చేసిండా అప్పు చేసిండా చెప్పమని చెప్పండి, చట్ట ప్రకారం చేసిందా చట్టవిరుద్ధంగా చేసిందా చెప్పని చెప్పండి. కేసీఆర్ ఎమ్మెల్యేల మీటింగ్ పైన కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు, గతంలో ప్రగతి భవన్ మెట్లు కూడా ఎక్కనీయలేదు, ఇప్పుడు ఎందుకు గ్రూపులుగా రమ్మని చెప్తున్నారు. బుద్ధి లేని మాటలు ఇంకా ఎవడు ఈడియట్స్ మాట్లాడతారు. రోజు కలిసినాం మేము, కేసీఆర్ గారు కలవని రోజే లేదు. మేము బృందాలుగా కలుస్తాము, ఎందుకు మీకెందుకు లాగులు తడుస్తున్నాయి, మీరెందుకు భయపడుతున్నారు? కేసీఆర్ గారు కలవటం మొదలైందనగానే మీకెందుకు లాగులు తడుస్తున్నాయి? మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరెందుకు కొనుక్కుతున్నారు, మీరెందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? మీ ముఖ్యమంత్రికి ఏంటి ఓడోడు దొంగలు వచ్చిపోతున్నారు, మేమే మాట్లాడతలేం కదా. సాటంగా ఓడోడు మూటలు తీసుకొని వచ్చిపోతున్నాడు, మేమే మాట్లాడతలేం కదా. ఏమేమి మంచుకుంటున్నారు? అరే కేసీఆర్ దగ్గరికి తప్పకుండా పోతారు. ఈ మా భవన్ మేము వస్తూనే ఉంటాం ప్రతిరోజు. కేసీఆర్ ఇంటికి పోతాం, కేసీఆర్ ఇంకొక అడన పోతాం. ఎందుకు పోరు? ప్రజలు వస్తున్నారు, తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే మీ చక్కదనం అప్పుడే అర్థమైపోయింది, తేలిపోయాను. మీరు ఇచ్చిన హామీలు బూటకమని, మీరు కేవలం మోసగాండ్లని, పగటి దొంగలని ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ బాట పడుతున్నారు ప్రజలు. ఒక